అందరికి ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అదేవిధంగా 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ సందర్భంగా ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగిగా మారాలని, అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అత్యున్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగిగా అవ్వడానికి తాను చేసే ఈ యొక్క ప్రయత్నంలో నేను అనగా మీ కేఆర్ఎన్ సారు మీకు అండంగా తోడుగా ఉంటానని మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. నేను నిన్న కాస్త నాకు కొంచెం హెల్త్ బాగలేక కొంచెం ఫీవర్గా ఉండడం వల్ల నేను క్లాస్ చేయలేకపోయాను. దానికి మీరు నన్ను క్షమించాలి. మనం ప్రీవియస్గా జాతీయాదాయం పరిచయం, నిర్వచనాలు, భావనలు, మదింపు పద్ధతులు ఈ టాపిక్స్ని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్లీ. ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తూ ఉన్నటువంటి టాపిక్ జాతీయాదాయం వృద్ధి, నిర్మాణం, ధోరణులు. ఈ టాపిక్లో మనం జాతీయ ఆదాయం వృద్ధి, అదేవిధంగా తలసరి ఆదాయం వృద్ధి, ఈ రెండు టాపిక్స్ గురించి మనం ప్రీవియస్గా మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మన టాపిక్ ప్రణాళికల్లో వృద్ధి, ప్రణాళిక వృద్ధి. ఈ టాపిక్ మనది ఈరోజు. అంటే మనకు ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రణాళికల్లో ఏ విధంగా వృద్ధి కనపడింది, ఆ ప్రణాళికల వృద్ధి ట్రెండ్ ఏ విధంగా ఉంది అంటే మొదటి ప్రణాళికల నుంచి మొన్న 2017లో ముగించుకున్నటువంటి 12వ ప్రణాళికల వరకు ఈ 12 ప్రణాళికల యొక్క వృద్ధి ట్రెండ్, ఆ యొక్క ధోరణి ఏ విధంగా ఉంది, దాని గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మనకు మొత్తము 12 ప్రణాళికలు ఉంటాయి. 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసి 1951 నుంచి మనం ప్రణాళికల్ని అమలు చేసుకుంటూ రావడం జరిగింది. ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు. పాంచ్ అంటే హిందీలో 5 అని అర్థం. పాంచ్ అంటే 5 అని అర్థం. వర్ష అంటే సంవత్సరాలు అని అర్థం. అంటే పంచవర్ష ప్రణాళికలు అంటే 5 సంవత్సరాల ప్రణాళిక. అంటే 5 సంవత్సరంలో మనము సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక ఫ్రేమ్ పెట్టుకుంటే దాన్నే పంచవర్ష ప్రణాళిక అంటారు. ఈ 5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలో ఎంత వృద్ధి సాధించాలి, పారిశ్రామిక రంగంలో ఎంత వృద్ధి సాధించాలి, సేవా రంగంలో ఎంత వృద్ధి సాధించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎంత వృద్ధి సాధించాలి, ఈ ప్రతి ఒక్క దాంట్లో ఈ రకమైనటువంటి వృద్ధి పెట్టుకొని, అంటే ఈ విధమైన లక్ష్యం పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో ఇంత సాధించాలని పెట్టుకొని మనం ముందుకు సాగినటువంటి ఈ యొక్క ప్రణాళికలే ఈ పంచవర్ష ప్రణాళికలు. మొత్తం ప్రణాళికలు 12 ప్రణాళిక అయితే నడచడం జరిగింది. ఎప్పటి వరకు 1951 నుంచి మొన్న 2017 వరకు 12 ప్రణాళికలు అయితే మనము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, మోదీ ప్రభుత్వము ఈ యొక్క ప్రణాళిక కమిషన్ని రద్దు చేయడం జరిగింది 2015లో. అంటే 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ప్రణాళికల సంఘాన్ని ఈ యొక్క మోదీ గవర్నమెంట్ రద్దు చేయడం జరిగింది. ఆ ప్లేస్లో నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ కూడా 15 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విజన్ని పెట్టుకోవడం జరిగింది. నీతి ఆయోగ్ 2017 నుంచి 2032 ఈ కాలంలో ఒక విజన్ అయితే పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత దాన్ని 3 years ఎజెండాగా మార్చడం జరిగింది. వాటన్నిటి గురించి కూడా మనకు నెక్స్ట్ ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ అనే టాపిక్ ఉంటుంది, అక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కేవలం ఇక్కడ మనము ఈ యొక్క ప్రణాళికలో జరిగినటువంటి వృద్ధిని మాత్రమే మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ గమనిస్తే మొదటి ప్రణాళిక కాలము ఎప్పటి నుంచి వరకు
1951 నుంచి 1956 వరకు మొదటి ప్రణాళిక కాలం. దాని తర్వాత రెండవ ప్రణాళిక 1956 నుంచి 1961 వరకు ఈ రెండో ప్రణాళిక కాలం. దాని తర్వాత మూడో ప్రణాళిక కాలము 1961 నుంచి 1966 వరకు ఈ మూడో ప్రణాళిక కాలం. అయితే ఇక్కడ మీరు గమనించాలి, మూడో ప్రణాళిక తర్వాత మనము వెంబడే నాలుగో ప్రణాళిక పెట్టుకోలేకపోయాం. అంటే మూడో ప్రణాళిక తర్వాత మూడో ప్రణాళిక అయిపోయిన వెంటనే నాలుగో ప్రణాళిక మనం ఇంప్లిమెంట్ చేసుకునే స్థితిలో మన దేశము కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థ కానీ లేదు. ఎందుకు లేదంటే 1963-65 ఆ ప్రాంతాల్లో మన దేశానికి మరియు చైనాకి అదేవిధంగా పాకిస్తాన్కి మధ్య యుద్ధాలు జరిగాయి. అదే రకంగా ఆ కాలంలో తీవ్రమైనటువంటి కరువులు ఎదుర్కోవడం జరిగింది. మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఒకసారి యుద్ధం జరిగితే గెలిచిన దేశమైనా కానీ ఓడిపోయిన దేశం కానీ కొన్ని సంవత్సరాల పాటు ఆర్థికంగా వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి కోరి ఏ దేశం కూడా యుద్ధాన్ని కోరుకోదు. అంటే అప్పుడు చైనా చేసినటువంటి దురాక్రమణ, దాని తర్వాత పాకిస్తాన్తో మనకు జరిగినటువంటి యుద్ధాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ అనేది కాస్త వెనుకబాటుకి లోనవ్వడం జరిగింది. అంటే ఏంటి, మనము అప్పటికప్పుడు నాలుగో ప్రణాళిక ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని సక్సెస్ చేసుకునే స్థితిలో మన ఆర్థిక వ్యవస్థ లేదు. అది గమనించాలి. దానికోసం మనం ఏం చేసామంటే అఫీషియల్గా ప్రణాళికలకు సెలవు ఇచ్చాము. వీటిని బ్లాక్ హాలిడే అని కూడా అంటారు. అఫీషియల్గా మనం ప్రణాళికలకి మనం సెలవు ఇచ్చాము. దీన్నే బ్లాక్ హాలిడే అని కూడా అంటారు. మూడో ప్రణాళిక తర్వాత మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఎంతో క్షిన్నాభిన్నం అవ్వడం కారణం వల్ల నాలుగో ప్రణాళిక వెంబడే పెట్టుకోలేని స్థితిలో ఉండడం వల్ల మనకు అఫీషియల్గా మనము ఈ యొక్క ప్రణాళిక కాలాన్ని మనం సెలవు ఇవ్వడం జరిగింది. దీన్ని బ్లాక్ హాలిడే అంటారు. అప్పుడు ఏం చేశామంటే మూడో ప్రణాళికల తర్వాత 1966 నుంచి 1969 ఈ మధ్య కాలంలో మనం ఏం చేశామంటే వార్షిక ప్రణాళికలను మనం పెట్టుకున్నాం. వార్షిక ప్రణాళికల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. జాగ్రత్తగా గమనించాలి. ఈ కాలంలో అంటే నాలుగో ప్రణాళిక త్వరగా పెట్టుకోలేని స్థితిలో కాబట్టి మనం అప్పుడు ఏం చేసామంటే ప్రస్తుతానికి వార్షిక ప్రణాళికలను పెట్టుకుందామనే ఉద్దేశంతో 1966 నుంచి 69 ఈ మధ్య కాలంలో మనం వార్షిక ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అయితే 1969లో భారత ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కూడా కోలుకుంది. మన ఆర్థిక వ్యవస్థ అనేది రికవరీ అయింది. జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు మళ్ళీ కూడా మనం నాలుగో ప్రణాళికలను పెట్టుకోవడం స్టార్ట్ చేశాం. 1966 నుంచి 69 ఈ మధ్య కాలంలో వార్షిక ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అయితే 69 ఈ ప్రాంతంలో మన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కూడా గాడిన పడింది. అప్పుడు మళ్ళీ కూడా మనం నాలుగో ప్రణాళిక స్టార్ట్ చేసి నాలుగో ప్రణాళిక 1969 నుంచి 1974 వరకు నాలుగో ప్రణాళిక అమల్లోకి రావడం జరిగింది. దాని తర్వాత 1974 నుంచి 1979 వరకు ఐదో ప్రణాళిక మనం పెట్టుకోవడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మరొక అంశం ఉంది. అయితే 1977లో ఈ జనతా ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. ప్రణాళిక సంఘం కానీ ప్రణాళికలు కానీ ప్రవేశపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కానీ 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది.
అప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ప్రణాళికల్ని జనతా ప్రభుత్వం రద్దు చేసింది. అంటే 1970లో అప్పుడు కొనసాగుతున్నటువంటి నడుస్తున్నటువంటి ఐదో ప్రణాళికని మధ్యలోనే 1978లో రద్దు చేయడం జరిగింది. చాలాసార్లు పెట్టి అడిగారు, అసంపూర్తిగా రద్దయినటువంటి ఈ ప్రణాళిక ఐదో ప్రణాళిక 1978లోనే దీన్ని రద్దు చేయడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. 1978లో రద్దు చేసి 1978 నుంచి 1980 ఈ మధ్య కాలంలో జనతా ప్రభుత్వం ఏం చేసిందంటే నిరంతర ప్రణాళికల్ని ప్రవేశపెట్టింది. అంటే వీటిని ఇంగ్లీష్లో రోలింగ్ ప్లాన్స్ అంటారు. జాగ్రత్తగా గమనించాలి. రోలింగ్ ప్లాన్స్ అంటారు. ఇక్కడ గమనిస్తే మనము మూడో ప్రణాళిక తర్వాత ప్రణాళికలు ఆగిపోయినాయి. ప్రణాళికలు ఆగిపెట్టుకొని 1966 నుంచి 1969 మధ్యకాలంలో మనం ప్రణాళికలకు హాలిడే ఇచ్చాం. అదేంది, అఫీషియల్గా ఇచ్చాం. భారత ఆర్థిక వ్యవస్థ లేకపోవడం వల్ల ఇచ్చాం. కానీ ఇక్కడ ఒక పార్టీకి మరో పార్టీకి పడడం వల్ల హాలిడే వచ్చింది. వాస్తవంగా మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సంస్కరణలు కానీ విధానాలు కానీ మా పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఉండకూడదనే ఉద్దేశంతో తీసేశారు ఈ యొక్క ఐదో ప్రణాళికల్ని. భారత ఆర్థిక వ్యవస్థ బాగాలేక కాదు. కాబట్టి ఇవి అన్అఫీషియల్ హాలిడే అని చెప్పాలి. అన్అఫీషియల్ హాలిడే ఈ నిరంతర ప్రణాళికలు 1978 నుంచి 1980 ఈ మధ్య కాలంలో నిరంతర ప్రణాళికలు 1978 నుంచి 1980 ఈ మధ్యకాలంలో నిరంతర ప్రణాళికలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిరంతర ప్రణాళికలో చివరి సంవత్సరమైనటువంటి 1979 80 ఈ మధ్య కాలంలో భారతదేశంలో వృద్ధి రేటు రుణాత్మకంలోకి వెళ్ళింది. అంటే నెగిటివ్లోకి వెళ్ళింది గ్రోత్ రేట్. ఈ కాలంలో 1979 80లో గ్రోత్ రేట్ నెగిటివ్లోకి వెళ్ళింది. అయితే ఈ 1980 తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరుగుతుంది. ఆమె మళ్ళీ కూడా ప్రణాళికను స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు 1980 నుంచి 1985 ఈ మధ్య కాలంలో 6వ ప్రణాళికలను పెట్టారు. అదేవిధంగా 1985 నుంచి 1990 ఈ మధ్య కాలంలో 7వ ప్రణాళికలు పెట్టడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ గమనిస్తే 1990 ఈ ప్రాంతంలో భారతదేశంలో వృద్ధి రేటు పెరగాలి, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా మెరుగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేది ఎక్కువగా వ్యయం చేయడం జరిగింది, ఎక్కువగా ఖర్చు చేయడం జరిగింది. దాంతోపాటు విదేశాల నుంచి రుణాలు కూడా ఎక్కువ తెచ్చుకోవడం జరిగింది. దీని ద్వారా ఫిస్కల్ డెఫిసిట్ విత్త లోపం ఏర్పడింది. అంటే భారతదేశం దగ్గర ఆర్థికంగా ఎటువంటి డబ్బు లేని పరిస్థితి భారతదేశం ఎదుర్కొంది. జాగ్రత్తగా గమనించాలి. అంటే భారతదేశం అంటే ఈ కాలంలో భారతదేశం ఎక్కువ వృద్ధి సాధించాలనే ఉద్దేశంతో పాత ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేసింది. ఖర్చు చేయడం వల్ల ఖర్చు పెరిగిందే తప్ప ఉత్పత్తి కాలేదు. ఖర్చే మేలింది కానీ ఎటువంటి ఆదాయం రాలేదు. దాని ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కూడా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంది. ఈ కాలంలో 1980 90 ఈ కాలంలో క్లిష్ట పరిస్థితిని భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంది. ఆ ప్రాంతంలో మళ్ళీ ప్రణాళికలను పెట్టి మళ్ళీ కూడా ఓ లక్ష్యాన్ని సాధించలేని ఉద్దేశంతో 1990 నుంచి 1992 ఈ మధ్య కాలంలో వార్షిక ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే గమనించాలి, ప్రణాళిక సెలవు ఇచ్చారంటే ఆ కాలంలో ఆర్థిక వ్యవస్థలో ఏదైనా లోపం కానీ వెనుకబాటుతనం కానీ జరిగి ఉండాలి. అంటే ఈ రోలింగ్ ప్లాన్స్ దగ్గర అది కాదు. అంటే ఒక కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల తీసేశారు అది. కానీ మొదట పెట్టినటువంటి 1969 ఆ ప్రాంతంలో, అదేవిధంగా ఇప్పుడు 1990 92 ఈ ప్రాంతంలో పెట్టినటువంటి ఈ రెండు సందర్భాలు కూడా భారత ఆర్థిక వ్యవస్థ అనేది క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం వల్ల అప్పుడు ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేసి లక్ష్యం సాధించలేమని ఉద్దేశంతో ప్రణాళికల్ని కొంతకాలం వరకు రద్దు చేసి అంటే అఫీషియల్గా అయితే హాలిడే ఇవ్వడం జరిగింది. అయితే 1992లో మళ్ళీ కూడా భారత ఆర్థిక వ్యవస్థ కుదుట పడటం వల్ల మళ్ళీ 1992 నుంచి 1997 వరకు 8వ ప్రణాళికలని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
దాని తర్వాత ఎటువంటి బ్రేక్స్ లేవు, ఇంకా టాప్ గేర్ మీద వెళ్ళిపోయింది ప్రణాళికలన్నీ, మధ్యలో ఎటువంటి ప్రణాళికలు గ్యాప్ రాదు. ఇంకా ఇది 1997 నుంచి 2002 వరకు. దాని తర్వాత ఇది 10వ ప్రణాళిక 2002 నుంచి 2007 వరకు. 11వ ప్రణాళిక 2007 నుంచి 2012 వరకు. 11వ ప్రణాళిక 2012 నుంచి 2017 వరకు. ఈ విధంగా ప్రణాళికలు అయితే సాధించడం జరిగింది. ఇప్పుడు మనం ప్రణాళికలో గ్రోత్ రేట్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఓసారి ప్రణాళిక అంటే ఏంది, ప్రణాళికని ఏ కాలం ఏమో చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రణాళికల్లో వృద్ధి ఏదో చూద్దాం. ప్రణాళికల వృద్ధి ఫార్ములా ఏంటంటే పెట్టుబడి బై సిఓఆర్. సిఓఆర్ అంటే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మన ఫార్ములా చూస్తే, మీరు బుక్లో చూస్తే పెట్టుబడి ఆర్ పొదుపు అని ఉంటుంది. పెట్టుబడి అన్న పొదుపు అన్న ఒకటే. ఇక్కడ ఎకానమీలో పెట్టుబడి అన్న పొదుపు అన్న ఒకటే. ఎందుకు పెట్టుబడి పొదుపు ఎందుకు ఒకటే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పొదుపు అంటే ఎక్కడ చేస్తారు? బ్యాంకులో చేస్తారు. బ్యాంకులో పెట్టుకుంటాడా? ఎవరైతే పెట్టుబడి పెట్టుకోవడానికి రుణం కోసం వస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాడు, మూలధనంగా ఇచ్చేస్తాడు. ఇప్పుడు పొదుపు మళ్ళీ కూడా పెట్టుబడిగా మారిపోతుంది. కాబట్టి బుక్లో ఈ విధంగా ఇచ్చారు, సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. పొదుపు లేదా పెట్టుబడి, పొదుపైనా కూడా పెట్టుబడిలోకి మారుతుంది ఒకనొక దశలో. కాబట్టి ప్రణాళికల వృద్ధి ఫార్ములా ఇన్వెస్ట్మెంట్ బై సిఓఆర్. అయితే నేను ప్రీవియస్ క్లాసులో వృద్ధి రేటుకు ఒక ఫార్ములా చెప్పాను, QT - 1 బై QT - 1 ఇంటూ 100. అయితే ఇది యూనివర్సల్ వృద్ధి రేటు ఫార్ములా. నీ బరువు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఎంత పెరిగింది, నీ హైట్ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఎంత పెరిగింది, ఎగుమతుల గ్రోత్ రేట్ ఎంత, దిగుమతుల గ్రోత్ రేట్ ఎంత, జాతీయత గ్రోత్ రేట్ ఎంత, తలసరి గ్రోత్ రేట్ ఎంత, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ఎంత గ్రోత్ రేట్ సాధించావు, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి ఎంత గ్రోత్ రేట్ సాధించావు అని ఏం తెలుసుకోవాలన్నా కూడా ఈ గ్రోత్ రేట్ ఫార్ములా ఫిక్స్డ్. అది యూనివర్సల్ స్టాండర్డ్ ఫార్ములా గ్రోత్ రేట్కి. కానీ ఇప్పుడు నేను చెప్తుంది కేవలం ప్రణాళికల గ్రోత్ రేట్ మాత్రమే. ప్రణాళిక వృద్ధి రేటు గురించి మాట్లాడమే ఈ ఫార్ములా. ప్రణాళికల వృద్ధి రేటు తెలుసుకోవాలంటే ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేయాలి. అదేంటంటే ఇన్వెస్ట్మెంట్ బై సిఓఆర్. సిఓఆర్ అంటే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, ఇన్వెస్ట్మెంట్ బై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. అసలు సిఓఆర్ అంటే ఏంటి? మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. వాట్ ఈజ్ మీనింగ్ బై సిఓఆర్? ఒక యూనిట్ తయారీ, జాగ్రత్తగా గమనించాలి, బుక్లో లేదు. ఒక యూనిట్ తయారీకి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరమవుతుందో దాన్నే సిఓఆర్ అంటారు. ఒక యూనిట్ తయారీకి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరమవుతుందో దాన్నే సిఓఆర్ అంటారు. జాగ్రత్తగా గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 పెన్నులను తయారు చేయాలనుకున్నాను. పెన్స్ రాస్తాం కదా బుక్లో, ఆ 100 పెన్నులు తయారు చేయాలనుకున్నాను. 100 పెన్నులు తయారు చేయడానికి నాకు ఎంత ఖర్చు అయింది? 200 ఖర్చు అయింది, 200 రూపాయలు ఖర్చు అయింది. అయితే ఒక పెన్ను తయారు చేయడానికి నాకు ఎంత ఖర్చు అయింది? దీని ప్రకారం 2 రూపాయలు. ఒక పెన్ను తయారు చేయడానికి నాకు 2 రూపాయలు ఖర్చు అయింది. అంటే జాగ్రత్తగా గమనించారు, ఒక యూనిట్ తయారీకి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరం అవుతుందో దాన్నే సిఓఆర్ అంటారు. అంటే ఇక్కడ ఒక పెన్ను తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 2 రూపాయలు. దాన్నే సిఓఆర్ అంటారు. ఒక యూనిట్ తయారీకి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరం అవుతుందో దాన్ని సిఓఆర్ అంటారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మీరు ప్రణాళికల గ్రోత్ రేట్ G = ఇన్వెస్ట్మెంట్ బై సిఓఆర్ని మీరు చూశారు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ప్రణాళికల గ్రోత్ రేట్ అనేది ఇన్వెస్ట్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది.
అదేవిధంగా సిఓఆర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఏంటి అర్థము? పెట్టుబడి పెరిగితే గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది, పెట్టుబడి తగ్గితే గ్రోత్ రేట్ కూడా తగ్గుతుంది. అంతే కదా, మనం ఎంత పెట్టుబడి పెడతామో అంత ఉత్పత్తి జరుగుతుంది, ఎంత ఉత్పత్తి జరిగితే అంత వృద్ధి సాధిస్తాము. జాగ్రత్తగా గమనించాలి. గ్రోత్ రేట్కి ఇన్వెస్ట్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ పెరిగితే గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది, గ్రోత్ రేట్ అంటే ఇన్వెస్ట్మెంట్ తగ్గితే గ్రోత్ రేట్ కూడా తగ్గుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. సిఓఆర్ పెరిగితే గ్రోత్ రేట్ తగ్గుతుంది, సిఓఆర్ తగ్గితే గ్రోత్ రేట్ పెరుగుతుంది. అది ఎలా? జాగ్రత్తగా గమనించాలి. బుక్లోకి వస్తున్నాం చూడండి. 1950 వరకు ఇండియాలో తక్కువ వృద్ధి నమోదైంది. అంటే 1950 నుంచి 80 ఈ మధ్య కాలంలో, అంటే ప్రణాళికలు మొదలుపెట్టినటువంటి మొదటి 30 సంవత్సరాల్లోనే అర్థం. మొదటి 30 సంవత్సరాలు ఇండియాలో తక్కువ వృద్ధి నమోదైంది. ఈ తక్కువ వృద్ధిని ప్రొఫెసర్ రాధాకృష్ణ ఏం చెప్పారు? మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఏం చెప్పారు? దీన్ని హిందూ గ్రోత్ రేట్ అని కూడా చెప్పడం జరిగింది. సరే, జాగ్రత్తగా గమనించాలి. కారణం, దేశంలో పెట్టుబడి రేటు తక్కువగా ఉండేది, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనుకూలంగా ఉండేది కాదు. నేను జాగ్రత్తగా గమనించాలి. పెట్టుబడి రేటు తక్కువగా ఉందంట, అంటే వృద్ధికి పెట్టుబడికి నేను డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నాను. అంటే పెట్టుబడి రేటు తగ్గింది అంటే వృద్ధి కూడా తగ్గుతుంది. అంటే సిఓఆర్ అనుకూలంగా లేదు, అంటే సిఓఆర్ ఎక్కువగా ఉండేది, అప్పుడు వృద్ధి రేటు తగ్గుతుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఏం భయపడద్దు. వృద్ధి రేటు పెరగాలంటే పొదుపు లేదా పెట్టుబడి పెరగాలి. నేను అదే చెప్పింది. మనకు వృద్ధి రేటు ఎక్కువ రావాలంటే పెట్టుబడి ఎక్కువ పెట్టాలి, పెట్టుబడి ఎక్కువ పెట్టడం వల్ల ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది, ఉత్పత్తి ఎక్కువ చేయడం వల్ల ఆటోమేటిక్గా వృద్ధి రేటు వృద్ధి సాధిస్తాము. అంటే వృద్ధి రేటుతో పొదుపుకు అనులోమాన సంబంధం ఉంటుంది. అంటే ఏంటి? పెట్టుబడి పెరిగితే వృద్ధి కూడా పెరుగుతుంది అని అర్థం. వృద్ధి రేటు పెరగాలంటే సిఓఆర్ తగ్గాలి. ఈ కాలంలో సిఓఆర్ అనుకూలంగా లేదు, సిఓఆర్ ఎక్కువగా ఉండేది. అసలు సిఓఆర్ ఎక్కువగా ఉండేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను ఇందాక, నాకు 100 పెన్నులు తయారు చేయడానికి నాకు 200 రూపాయలు ఖర్చు అయిందని చెప్పాను. అంటే ఒక పెన్ను తయారు చేయడానికి నాకు 2 రూపాయలు ఖర్చు అయింది. అలా కాకుండా అంటే సిఓఆర్ ఎంత ఉంది? ఒక పెన్నుకు 2 రూపాయలు ఖర్చు, సిఓఆర్ ఎంత ఉంది? అంటే 2 రూపాయలు ఉంది. ఇప్పుడు 100 పెన్నులు తయారు చేయడానికి నాకు 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. అంటే ఒక పెన్నుకి 1 రూపాయే, అంటే సిఓఆర్ 1 రూపాయి మాత్రమే ఉంది. అంటే ఏంటి? ఇక్కడ సిఓఆర్తో కంపేర్ చేస్తే ఇక్కడ సిఓఆర్ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. అంటే ఒక పెన్నుకి 1 రూపాయి ఖర్చు అవుతుంది అన్నప్పుడు నేను ఎక్కువ పెన్నులు ఉత్పత్తి చేస్తానా లేదా? ఉత్పత్తి చేస్తాను. ఒక పెన్నుకు 1 రూపాయి ఖర్చు అవుతుంది అన్నప్పుడు నేను ఎక్కువ ఉత్పత్తి చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కాకుండా నాకు పెట్టుబడి వ్యయము ఒక పెన్నుకు 2 రూపాయలు అవుతుంది, ఇక్కడ 2 రూపాయలు అవుతుంది. అప్పుడు నేను పెట్టుబడి ఎక్కువ పెట్టాలని అనుకోను, నేను ఎక్కువ ఉత్పత్తి చేయను, దాని ద్వారా వృద్ధి రేటు సాధించలేము. ఇక్కడ ఒక పెన్నుకు 1 రూపాయి మాత్రమే ఖర్చు అవుతుంది కాబట్టి నేను ఇంకా కూడా ఒక 100 పెన్నులు ఎక్స్ట్రా తయారు చేయగలను. దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరగడం వల్ల వృద్ధి రేటు సాధిస్తాం. అంటే మీరు గమనించాలి ఒకటే, గ్రోత్ రేట్ అనేది సిఓఆర్ తగ్గడం వల్ల పెరుగుతుంది. సిఓఆర్ పెరిగితే ఇక్కడ సిఓఆర్ తగ్గింది, గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఇక్కడ సిఓఆర్ ఎక్కువ ఉంది, గ్రోత్ రేట్ తగ్గుతుంది. జాగ్రత్తగా గమనించాలి. సిఓఆర్ అంటే ఒక యూనిట్ తయారీకి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరం అవుతుందో దాన్ని సిఓఆర్ అంటారు. సిఓఆర్ ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల అంటే ఈ 1950 ఈ దశకంలో సిఓఆర్ ఎక్కువగా ఉండేది. సిఓఆర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువ గ్రోత్ రేట్ ఈ కాలంలో సాధించలేకపోయాం. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ప్రణాళికలో మనకు సంవత్సరాలు కానీ అవన్నీ కూడా మనకు అంతగా అవసరం లేదు. ఇప్పుడు గమనిస్తే ఈ 12 ప్రణాళికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించినటువంటి ప్రణాళికలు 5 మాత్రమే. ఈ ప్రణాళికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ప్రణాళికలు 5 ప్రణాళికే. అవి 1, 5, 6, 7, 8.
అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ప్రణాళికలు కేవలం 5 మాత్రమే. అదే మొదటి ప్రణాళిక, 5వ ప్రణాళిక, 6వ ప్రణాళిక, 7వ ప్రణాళిక, 8వ ప్రణాళిక. గమనిస్తాను చూడండి, ఇక్కడ మొదటి ప్రణాళిక లక్ష్యము 2.1 పెట్టుకున్నాం, కానీ సాధించింది 4.6. ఇక్కడ మీరు గమనిస్తే 100% పైగా సాధించినటువంటి లక్ష్యం సాధించినటువంటి ఏకైక ప్రణాళిక మొదటి ప్రణాళిక 2008 గ్రూప్ 2లో క్వశ్చన్ ఇది. అనుకున్న దానికంటే 100% పైగా సాధించినటువంటి లక్ష్యం సాధించినటువంటి ఏకైక ప్రణాళిక మొదటి ప్రణాళిక. అంటే ఏంటి, మనం పెట్టుకుంది ఎంత 2.1, సాధించింది 4.6. అంటే ఏంటి, దీన్ని డబల్ చేస్తే 4.2 వస్తుంది. అంటే దాని డబల్ కంటే, అంటే 100% కంటే పైన మనమైతే మనం 4.6 సాధించాం. దాని తర్వాత 5వ ప్రణాళిక చూద్దాం. 4.4 లక్ష్యం పెట్టుకుంటే 5 పాయింట్లు మనం సాధించాం. దాని తర్వాత 6వ ప్రణాళిక 5.2 పెట్టుకుంటే 5.3 సాధించాం. 7వ ప్రణాళిక 5 పాయింట్లు పెట్టుకుంటే 5.8 సాధించాం. 8వ ప్రణాళిక 5.6 పెట్టుకుంటే 6.5 ఉంటుంది. అంటే మీరు గమనిస్తే అనుకున్న లక్ష్యము సాధించినటువంటి ప్రణాళికల్లో అత్యంత వృద్ధి సాధించిన ప్రణాళిక 8వ ప్రణాళిక. అంటే ఏంటి, ఇక్కడ 4.6, 5.0, 5.3, 5.8, ఇక్కడ చూస్తే 6.5. అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించినటువంటి ప్రణాళికల్లో అత్యంత వృద్ధి సాధించిన ప్రణాళిక 8వ ప్రణాళిక. తిరుగులేదు అప్పటికి. జాగ్రత్తగా ట్రెండ్ గమనించాలి. ఈ ట్రెండ్ మీరు గమనిస్తే చాలు. నెక్స్ట్ మీరు గమనిస్తే మొదటి 3 ప్రణాళికల్లో మన లక్ష్యము జాతీయ ఆదాయంలో ఉండేది. అంటే ఏంటి, జాతీయ ఆదాయంలో ఇంత సాధించాలని చెప్పి మొదటి 3 ప్రణాళికలు అనుకునే వాళ్ళం. దాని తర్వాత 4వ ప్రణాళికలో మన లక్ష్యము ఎన్డీపీగా మార్చుకున్నాం. ఎన్డీపీలో ఈ ప్రణాళికలో ఇంత రావాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాని తర్వాత అన్ని ప్రణాళికల్లో మనము జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్గా లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. మొదటి 3 ప్రణాళికల్లో మనం ప్రణాళికలో పెట్టుకున్న లక్ష్యం దేంట్లో ఉంది, లక్ష్యం పెట్టుకున్న లక్ష్యం ఇది. పెట్టుకున్న లక్ష్యం నేషనల్ ఇన్కంలో ఉండేది, సాధించింది నేషనల్ ఇన్కంలో చూపించాలి. 4వ ప్రణాళికలో పెట్టుకున్న లక్ష్యం ఎన్డీపీలో, సాధించింది జాతీయ ఆదాయంలో. దాని తర్వాత మొదట 5వ ప్రణాళికల నుంచి 12వ ప్రణాళికల వరకు పెట్టుకున్న లక్ష్యం జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లో ఉండేది, అయితే సాధించింది నేషనల్ ఇన్కమ్. అంటే పెట్టుకున్న లక్ష్యాలు ఈ విధంగా ఉండేవి, సాధించింది మాత్రం ఎన్ఎన్పిలో చూపిస్తాం, అంటే జాతీయ ఆదాయంలో చూపిస్తాం. అతి తక్కువ వృద్ధి సాధించిన ప్రణాళిక 3వ ప్రణాళిక. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు నేను చెప్పాను, 3వ ప్రణాళికల తర్వాత మన ప్రణాళికలు ఆపుకున్నాం, లేటుగా మనం 4వ ప్రణాళిక స్టార్ట్ చేసామని చెప్పాను. అంటే ఏంటి, ఈ కాలంలో చైనా దురాక్రమణ కానీ, పాకిస్తాన్తో యుద్ధం కానీ, 1965, 66, 67, 68 ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువులు కానీ, వీటి కారణం వల్ల ఈ 3వ ప్రణాళిక కాలంలో మనకు అంటే అతి తక్కువ మనం లక్ష్యాన్ని సాధించుకోవడం జరిగింది. తలసరి ఆదాయ వృద్ధి రేటు అధికంగా నమోదైన ప్రణాళిక 11వ ప్రణాళిక 6%. అదేవిధంగా స్థిర ధరలో తలసరి ఆదాయం అతి తక్కువ సాధించింది ప్రణాళిక 4వ ప్రణాళిక 0.7%. అని మీరు గమనించాలి. ఇది మీరు గమనిస్తే నోటు ఇప్పటివరకు నేను చెప్పింది, మొదటి 3 ప్రణాళికలో వృద్ధి రేటు లక్ష్యం జాతీయ ఆదాయంలో ఉండేది, 4వ ప్రణాళికలో ఎన్డీపీలో ఉండేది, తర్వాత అన్ని ప్రణాళికలో జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లో ఉండేది. అయితే 11వ ప్రణాళిక వరకు మన లక్ష్యం అన్నీ కూడా 2004-05 అంటే ఈ స్థిర సంవత్సరంలో ఉండేది, అంటే ఈ బేస్ ఇయర్లో ఉండేది. దాని తర్వాత 11వ ప్రణాళికలో మన లక్ష్యం మన ధరలన్నీ కూడా 2011-12లో మనం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా సరే. ఇప్పుడు దశాబ్దాల వారీగా ఏ ప్రణాళికలో ఎంత సాధించాము అనే దాని గురించి మాట్లాడదాం. దశాబ్దాల వారీగా ఏ ప్రణాళికలో ఎంత వృద్ధి సాధించామనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. మొదట 1950 నుంచి
1980 ఈ దశకంలో ఈ మొదటి 30 సంవత్సరాల్లో ఏ రకంగా వృద్ధి సాధించాము? వృద్ధి ఏ విధంగా ఉంది ప్రణాళికల్లో అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో 5 ప్రణాళికలు మాత్రమే ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ప్రణాళికలు ఈ మధ్యకాలంలో ఉంటాయి. ఈ 5 ప్రణాళికల వృద్ధి ఏ విధంగా ఉందని గురించి ఇప్పుడు ట్రెండ్ గమనిద్దాం, ధోరణి గమనిద్దాం. ఒక ప్రణాళిక మరో ప్రణాళిక ఏ రకంగా వృద్ధి పెరిగిందా తగ్గిందా ఏ విధంగా ఉందని దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. జాగ్రత్తగా గమనించాలి. మొదటి ప్రణాళిక వృద్ధి రేటు లక్ష్యం 2.1 పెట్టుకున్నాం, సాధించింది 4.6. మరి పురోగాత్మకంగా మరియు క్రమంగా ఉండేది. అంటే మొదటి ప్రణాళికలో మనం పెట్టుకున్న లక్ష్యము 2.1, సాధించింది 4.6. అంటే అనుకున్న దానికంటే డబల్ కంటే ఎక్కువ సాధించాం. అంటే 100% కంటే పైగా వృద్ధి నమోదు చేసుకున్నటువంటి ఏకైక ప్రణాళిక మొదటి ప్రణాళిక. అదేవిధంగా దీని యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉందంటే ప్రోగ్రెసివ్ అండ్ స్టడీ. అంటే పురోగాత్మకంగా మరియు క్రమంగా, అంటే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, అంటే పురోగాత్మకంగా ప్రోగ్రెసివ్ అంటే పురోగాత్మకంగా అంటే రోజు రోజుకు పెరుగుతూ చిన్నగా ఒక మెట్టు ఎక్కుతూ, అదేవిధంగా ఎటువంటి అలజడులు, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా స్టడీగా క్రమంగా నిర్మాణాత్మకంగా పెరుగుతూ ఉండేది. నిదానంగా అని అర్థం. స్టడీ అంటే నిదానంగా. మొదటి ప్రణాళిక 2.1 పెట్టుకుంటే 4 వృద్ధి సాధించాం. దాని తర్వాత చూద్దాం. రెండో ప్రణాళికలో అధిక వృద్ధి లక్ష్యం 4.5 నిర్దేశించుకున్నప్పుడు సాధించలేకపోయాం, 4.1 మాత్రమే సాధించాం. మరియు క్రమంగా లేదు ఆ వృద్ధి, అంటే స్టడీగా అండ్ ప్రోగ్రెసివ్గా లేదు రెండో ప్రణాళికల్లో. మొదటి ప్రణాళికలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ నేచర్ కానీ స్టడీ నేచర్ కానీ సెకండ్ ప్రణాళికలో లేదు. 3, 4 ప్రణాళికల్లో 5% పైన లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ 3% వరకే సాధించడమైనది. 5వ ప్రణాళికలో వృద్ధి లక్ష్యం అధిగించడం అయినది. నిరంతర ప్రణాళికల్లో చివరి సంవత్సరం 1979-80లో అత్యధిక రుణాత్మక వృద్ధి నమోదైంది. ఇక్కడ మీరు గమనిస్తే రెండో ప్రణాళిక లక్ష్యం ఎంత పెట్టుకున్నాం? 4.5 పెట్టుకున్నాం, సాధించింది 4.1 మాత్రమే. మూడో ప్రణాళిక లక్ష్యము 5.6 పెట్టుకున్నాం ఒకేసారి, సాధించింది 3.3 మాత్రమే. 4వ ప్రణాళికలో 5.7 లక్ష్యం పెట్టుకున్నాం, సాధించింది 3 మాత్రమే. ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కో ప్రణాళికకి వృద్ధి రేటు తగ్గుకుంటూ వస్తుంది. మీరు గమనిస్తే రెండో ప్రణాళికలో వృద్ధి రేటు 4.1 ఉంది అనుకున్న దానికంటే, దాని తర్వాత 3.3, తర్వాత 3. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికకి భారతదేశ వృద్ధి రేటు అధోగతిలోకి పోతుంది, అంటే క్షీణిస్తూ వస్తుంది. అంటే గ్రోత్ రేటు రోజు రోజుకు తగ్గుతుంది. కారణము జనాభా పెరగటమే. మన ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం. ఈ విధంగా రోజు రోజుకి అంటే భారతదేశం యొక్క వృద్ధి రేటు తగ్గుతుంది. ఈ యొక్క గ్రోత్ రేట్ని ఈ విధంగా తగ్గడాన్ని, ఈ రకమైనటువంటి భారతదేశం యొక్క వృద్ధి రేటు క్షీణదశని ప్రొఫెసర్ రాజకృష్ణ ఏమన్నారంటే హిందూ గ్రోత్ రేట్ అని చెప్పారు. హిందూ గ్రోత్ రేట్ అని అభివర్ణించడం జరిగింది. మీరు గమనించాలి, ఈ మొదటి ప్రణాళిక లక్ష్యం సాధించాను. దాని తర్వాత 2 కానీ 3 కానీ 4 కంటే అనుకున్న దానికంటే లక్ష్యం తగ్గుకుంటూ వచ్చింది. అంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు తగ్గుతూ వచ్చింది. దాని తర్వాత 5వ ప్రణాళిక పర్వాలేదు. 5వ ప్రణాళిక 5 ప్రణాళికలో మనం పెట్టుకున్న లక్ష్యం కంటే మనము ఎక్కువ సాధించాము. మనము 5వ ప్రణాళికలో 4.4 పెట్టుకున్నాం, మనం సాధించింది 5.0. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ సాధించాం, అక్కడ పర్వాలేదు. అయితే మనం ఏం చెప్పుకున్నాం?
ఐదో ప్రణాళిక అర్ధాంతరంగా జనతా ప్రభుత్వం రద్దు చేసింది. దాని తర్వాత ఐదో ప్రణాళిక 78లో రద్దు అయింది. 78 నుంచి 80 వరకు వాళ్ళు నిరంతర ప్రణాళిక అంటే రోలింగ్ ప్లాన్స్ నిరంతర ప్రణాళికలు పెట్టారు. అయితే ఈ 79, 80 ఈ యొక్క చివరి రోలింగ్ ప్లాన్లో అత్యధిక రుణాత్మకమైనటువంటి నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదు కాయింది. నెగిటివ్ గ్రోత్ నమోదు కావడం జరిగింది. అదెంత? -5.9 నెగిటివ్ గ్రోత్ రేటు ఆ సంవత్సరంలో అయితే నమోదు కావడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మనం 1950 నుంచి 80 ఈ దశకంలో ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ప్రణాళికల్లో వృద్ధి ఏ విధంగా ఉంది ట్రెండ్ గమనించాం. నెక్స్ట్ చూద్దాం. ఇది 1980 నుంచి 1990 ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ప్రణాళికల్లో జరిగినటువంటి వృద్ధిని ఇప్పుడు గమనిద్దాం. 1980లో స్టార్ట్ అయిన ప్రణాళిక ఏంది? 6వ ప్రణాళిక. అంటే నిరంతర ప్రణాళికలు రద్దు చేసి ఇందిరాగాంధీ మళ్ళీ కూడా ఆరో ప్రణాళిక స్టార్ట్ చేశామని చెప్పుకున్నాం. 6వ ప్రణాళిక చూద్దాం. 6వ ప్రణాళికలో వ్యవసాయ రంగం మంచి ప్రగతి వలన సేవా రంగంలో మంచి వృద్ధి సాధించడం వల్ల వృద్ధి రేటు లక్ష్యాన్ని మించడమైనది. అంటే ఏంటి? 6వ ప్రణాళిక అనుకున్న లక్ష్యం కంటే పెరిగాం, మళ్ళీ కూడా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. అంటే ఆర్థిక వ్యవస్థ ఆ గాడిలో పడింది. 7వ ప్రణాళికలో కూడా మంచి వృద్ధి నమోదైంది. కారణం అన్ని ప్రధాన రంగాల్లో సంతృప్తికర వృద్ధి నమోదగుట, వ్యవసాయ రంగంలో సామర్థ్యం మెరుగు అవుట, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా ఉత్పత్తి పెరుగుట, సేవా రంగంలో 6% పైన వృద్ధి నమోదవటం వలన అందుచే 1980 దశకాన్ని డికేడ్ ఆఫ్ ఎకనామిక్ బయాన్సీ అండ్ రికవరీగా భావిస్తారు. జాగ్రత్త గమనించాలి. 1980 దశకంతో మొదలైన ప్రణాళికలు 6 ప్రణాళిక, అదేవిధంగా 7వ ప్రణాళిక. ఇది 1980 నుంచి 85 వరకు ఇది 6వ ప్రణాళిక. 6వ ప్రణాళిక తర్వాత 1985 నుంచి 1990 వరకు 7వ ప్రణాళిక. ఈ ప్రణాళికల్లో మంచి వృద్ధి సాధించాం, అనుకున్న దానికంటే ఎక్కువ సాధించాం. మీకు నంబర్స్ కూడా కావాలో చెప్తాను. 6వ ప్రణాళికలో పెట్టుకున్న లక్ష్యం 5.2, సాధించింది 5.3. 7వ ప్రణాళికలో పెట్టుకున్న లక్ష్యం 5.0, సాధించింది 5.8. అనుకున్న దానికంటే ఎక్కువ మనము లక్ష్యాన్ని అయితే చేరుకోవడం జరిగింది. అంటే ఏంటి? ఈ విధంగా అనుకున్న దానికంటే ఎక్కువ మనము సాధించడం వల్ల. ఎందుకు? ఈ 6వ ప్రణాళిక ముందు అంటే 1979, 1980 ఈ ప్రాంతంలో చివరి నిరంతర ప్రణాళికలో నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదైంది. అయితే ఆ క్రమంలోని 6వ ప్రణాళిక 1980 నుంచి 1990 ఈ ప్రాంతంలో మళ్ళీ కూడా అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ సాధించాం. అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కూడా గాడిలో పడిందని అర్థం. ఇక్కడ ఉంది చూడండి, డికేడ్ ఆఫ్ ఎకనామిక్ బయాన్సీ అండ్ రికవరీ. బయాన్సీ అంటే ఏంటి? అనుకున్న దానికంటే ఎక్కువ నమోదైతే దాన్ని బయాన్సీ అంటారు. మీరు ఎకానమీ ఒక 2 అవర్స్ చదవాలనుకున్నారు, 3 అవర్స్ చదివారు అంటే అనుకున్న దానికంటే 1 గంట ఎక్కువ చదివారు. అంటే అదేవిధంగా రికవరీ అంటే కోలుకుంటుంది. కాబట్టి ఈ 1980 నుంచి 1990 ఈ దశకాన్ని, ఈ 10 సంవత్సరాలని భారతదేశానికి సంబంధించినటువంటి డికేడ్ ఆఫ్ ఎకనామిక్ బయాన్సీ అండ్ రికవరీ అంటే అనుకున్న దానికంటే ఎక్కువ సాధించిన మరియు ఆర్థిక వ్యవస్థ గాడిన పడే దశాబ్దంగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ 6-7 ప్రణాళికల్లో వృద్ధి సాధించడానికి కానీ అనుకున్న కంటే లక్ష్యం సాధించడానికి కానీ కారణాలు ఈ 3 కారణాలు. ఒకటి, ప్రభుత్వం పెరగటం వల్ల, కోశ ఉద్దీపన చర్యలు తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసింది. అదేవిధంగా దిగుమతుల సరళీకరణ, ముఖ్యంగా మూలధన సరళీ అంటే ఏంటి? ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసింది, ఎక్కువ డబ్బులు ఖర్చు చేసింది, రుణాలు ఇచ్చేసింది, చాలా రకాలుగా చేసింది ఉత్పత్తి పెంచడం కోసం. దాంతోపాటు ఒకప్పుడు మంది క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. ఒక రకంగా చూస్తే
అయితే ఈ కాలంలో ఏం చేశారంటే విదేశాల నుంచి ముడి సరుకు అంటే దిగుమతి చేసుకునే ఆ యొక్క విధానాన్ని సరళీకృత చేశారు, అంటే లిబరలైజ్ చేశారు. దానివల్ల ఎక్కువ ముడి సరుకుని విదేశాలకు దిగుమతి చేసుకొని తక్కువ ధరకే ఎక్కువ ఖరీదు కలిగినటువంటి మన్నిక కలిగినటువంటి విలాసవంతమైన వస్తువులు తయారు చేయడము మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా వాణిజ్య అంటే విదేశాల నుంచి రుణాలు కూడా పెరగడం జరిగింది. ఈ 3 కారణాల వల్ల ఈ దశకంలో వృద్ధి అయితే నమోదు కావడం జరిగింది. నెక్స్ట్ 1980 దశకం. 1980 అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి, 1990 అనగానే మీకు గుర్తు రావాలి. అదేంటంటే న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్, నూతన ఆర్థిక సంస్కరణలు. ఏంటది? LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. అంటే ఏంటి? అప్పటి వరకు మన ఆర్థిక వ్యవస్థ క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. ఒక రకంగా మాట్లాడాలంటే క్లోజ్డ్ ఎకానమీ ఉండడం వల్ల విదేశాల వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు కాదు, పెట్టుబడి పెట్టించేవాళ్ళు కాదు. ఎందుకు? దానికి కూడా కారణం ఉంది. ఎకనామిక్ రీఫార్మ్స్ అని మనకు సపరేట్ చాప్టర్ ఉంది, అక్కడ చెప్తాను నేను, ఇక్కడ చెప్తాను లేట్ అవుతుంది. ఏదైనా కానీ క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. భారతదేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి, విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఇంకా 2 వారాలు మాత్రమే ఆయిల్ కొని, అంటే ఈ పెట్రోల్ ఉంటుంది కదా, ఈ పెట్రోల్, డీజిల్ అంటే దానికి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ కొనడానికి 2 వారాలు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే విదేశీ మారక ద్రవ్యం మాత్రమే మన దేశంలో ఉంది. అంటే ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ క్షుణ్ణబడిన దిశలో ఉంది. ఆ క్రమంలో పివి నరసింహారావు, అదేవిధంగా మన్మోహన్ సింగ్, అంటే ఈయన ప్రధానమంత్రిగా, ఈయన ఆర్థిక మంత్రిగా ఉండి అంటే అప్పుడున్నటువంటి IMF, అదేవిధంగా IBRD, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దీన్ని ప్రపంచ బ్యాంక్ అంటారు. వీటి దగ్గరికి వెళ్ళి రుణాలు తెచ్చుకోవడం జరిగింది. విదేశీ మారక నిల్వలను మన దేశానికి తెచ్చి మళ్ళీ కూడా మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కూడా గాలిలోకి పెట్టడం జరిగింది. అయితే IMF కానీ IBRD కానీ ఏం చెప్పిందంటే రుణాలు ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు పెట్టింది మన భారతదేశానికి. ఏం చెప్పిందంటే మీరు దేశాన్ని క్లోజ్డ్ ఎకానమీగా పెట్టుకున్నారు, అలా పెట్టుకోవడం వల్ల మీకు కూడా ప్రాబ్లమే, అలా ఉండకూడదు. మీరు కూడా WTO రూల్స్ని ఫాలో అవ్వండి, మీరు కూడా WTOలో సభ్యత్వంలాగా ఉండండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ఈ యొక్క అంటే అక్కడ ఏంటంటే మీ యొక్క ఎకనామిక్ సిస్టమ్ ఏదైతే ఉందో, మీ ఆర్థిక వ్యవస్థ ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎంతో సంక్లిష్టంగా ఉంది. విదేశాల వాళ్ళు వచ్చి మీ దేశంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేదు. ఆ రకంగా మీరు అవకాశం కల్పించండి అని చెప్పడం జరిగింది. అంటే అది కూడా అంటే కొన్ని మన ఆర్థిక వ్యవస్థలు కూడా కొన్ని లోపాలు ఉన్నాయని గ్రహించి నేను ఇక్కడ చిన్న షార్ట్గా చెప్పేస్తున్నాను. ఇంకా ఎక్కువ నేను ఎకనామిక్ రీఫార్మ్స్ చాప్టర్లో చెప్తాను. ఏదో రకంగా చేసే న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ చేశారు, ఆర్థిక వ్యవస్థను కూడా మళ్ళీ కూడా గాడిలో పెట్టారు. ఈ క్రమంలో ఏం జరిగిందో చూద్దాం. 1990 దశకంలో IMF సూచనపై వాషింగ్టన్ సెన్సస్ ఆధారంగా నూతన ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగాను. స్థూల స్థిరీకరణ చర్యలు, నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు అమలుపరచడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి బాట పట్టింది. సంస్కరణకు ముందుతో పోలిస్తే సంస్కరణ తర్వాత వృద్ధి రేటు పెరిగింది. సంస్కరణలు ప్రారంభించిన మొదటి ప్రణాళిక 8వ ప్రణాళిక లక్ష్యం కంటే సాధించింది ఎక్కువగా ఉంది. లక్ష్యం 5.6 పెట్టుకుంటే 6.5 సాధించాము. ఇలా అధిక వృద్ధిని సాధించడానికి ముఖ్య కారణం విదేశీ పెట్టుబడులు దేశంలోకి ప్రవేశించడమే. అయితే విదేశీ పెట్టుబడుల ప్రభావం ఆధారపడడం కొంత అనిశ్చితితో కూడుకున్నదే. ఎందువల్ల అనగా ఆర్థిక రాజకీయ అనిశ్చితి వలన అవి తిరిగి విదేశాలకు తరలిపోవచ్చు. 1994లో
1994 డిసెంబర్లో మెక్సికో సంక్షోభం కానీ 1997 తూర్పు ఆసియా దేశాల సంక్షోభం కానీ దీనివల్ల సంభవించినవే. అంటే ఏంటి, 1990 దశకంలో IMF యొక్క సూచన మేరకు భారతదేశంలో నూతన సంస్కరణలు ప్రవేశపెట్టారు. విదేశాల వాళ్ళు కూడా భారతదేశంలో వచ్చి పెట్టుబడి పెట్టే అవకాశాన్ని సర్దుబాటుని కల్పించారు. దానివల్ల అంటే ఎక్కువగా విదేశాల నుంచి మన దేశానికి పెట్టుబడులు రావడం జరిగింది. దాని ద్వారా 8వ ప్రణాళిక, అంటే సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ప్రణాళిక 8వ ప్రణాళిక. ఈ ప్రణాళిక అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ సాధించడం జరిగింది. 5.6 లక్షం పెట్టుకుంటే 6.5 లక్షం సాధించాం. అంటే అప్పటి వరకు అదే హైయెస్ట్, అంటే ప్రణాళికల్లో అప్పటి వరకు అదే హైయెస్ట్. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మీరు గమనిస్తే 8వ ప్రణాళిక ఇక్కడ వరకు, ఈ 8వ ప్రణాళిక వరకు గమనిస్తే ఈ అన్నిటిలో హైయెస్ట్ అప్పటి వరకు ఇదే. 8వ ప్రణాళిక హైయెస్ట్ గ్రోత్ రేట్ 6.5. ఆ రకంగా దీనికి ముఖ్య కారణం అంటే ఏంటంటే విదేశాల పెట్టుబడి భారతదేశంలోకి రావడమే. ఒకప్పుడు వచ్చేది కాదు, అలా మన ఆర్థిక వ్యవస్థ ఆ విధంగా ఫ్రేమ్ చేసుకున్నాం. దానికి కూడా ఒక కారణం ఉంది, నేను చెప్తాను అక్కడ. అయితే విదేశీ పెట్టుబడులు విదేశీ పెట్టుబడుల వలన పెరిగినటువంటి ఈ వృద్ధి రేటుని నమ్మడానికి వీలు లేదు. దీన్ని చూసి మురిసిపోకూడదు మనం. ఎందుకంటే విదేశీ పెట్టుబడులు రావచ్చు పోవచ్చు, అంటే ఇవి వాతావరణ అనుకూలంగా వచ్చే పెట్టుబడులే. అంటే ఏంటి, భారతదేశంలో ద్రవ్యోల్బణం కానీ మాంద్యం కానీ అన్నీ కూడా ఒక రీతిలో ఉన్న దిశలో ఉంటేనే అవి వచ్చి పెట్టుబడులు పెడతాయి. భారతదేశం ఆర్థికంగా కూడా ఏదైనా అవకతవకలగిన ఏదైనా లోన్ అయితే వాళ్ళు పెట్టుబడిని అంటే వాళ్ళు తీసుకున్నటువంటి భారతదేశంలో పెట్టినటువంటి పెట్టుబడిని ఉపసంహరించుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అదే రకంగా ఫర్ ఎగ్జాంపుల్ చైనా మా దేశంలో పెట్టుబడి పెట్టింది అనుకున్నాం. అయితే చైనాకి మనకు కొన్ని యుద్ధాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఆ గొడవలు తగ్గడం వల్ల ఆ దేశంలో పెట్టుబడులు ఆ దేశానికి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా మన దేశంలో పెట్టుబడులు పెట్టింది. ఒకనొక క్రమంలో భారతదేశానికి అమెరికాకి ఏదైనా రాజకీయంగా మనకు వైరం వచ్చింది, అప్పుడు ఆ దేశం సంబంధించిన పెట్టుబడులు వెళ్ళిపోతాయి. అంటే ఏంటి, విదేశాలు వచ్చి మన దేశంలో పెట్టుబడిని మనము వృద్ధిగా మనం పరిగణించకూడదు. అయితే 8వ ప్రణాళికలో అనుకున్న దానికంటే ఎక్కువ సాధించడం జరిగింది. 8వ ప్రణాళికలో 6.5, 9వ ప్రణాళికలో 5.4. జాగ్రత్త గమనించాలి. 8వ ప్రణాళికల్లో అనుకున్న దానికంటే 6.5%, అంటే మనం లక్ష్యం 5.6 పెట్టుకుంటే 6.5, దాన్ని తిరగదిప్పితే 5.6, దాన్ని తిరగదిప్పితే 6.5, అంటే అంత సాధించాం అనుకున్న దానికంటే. అయితే 9వ ప్రణాళికల్లో సాధించలేకపోయాం. అంటే లక్ష్యం 6.5 పెట్టుకున్నాం, 9వ ప్రణాళికలో సాధించింది 5.4. అయినప్పటికీ సర్వీస్ సెక్టార్లో అత్యధిక వృద్ధి సాధించాము 9వ ప్రణాళికలో. దీనికి 2 రకాల రంగాల వైఫల్యమే, వ్యవసాయ రంగము, మ్యానుఫ్యాక్చరింగ్ రంగము. తక్కువ వృద్ధి నమోదైంది. ఈ 9వ ప్రణాళికలో ఇవి మొదటి ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము 2 రంగాల్లో ఈ యొక్క వృద్ధి అనేది తక్కువ నమోదైంది. దానివల్ల 9వ ప్రణాళిక ఎక్కువ వృద్ధి సాధించలేకపోయింది. అయినా కానీ సేవా రంగంలో అత్యధిక వృద్ధి అయితే నమోదు కావడం జరిగింది. నెక్స్ట్ గమనించాలి, 10వ ప్రణాళికలో జాతీయ ఆదాయ వృద్ధి 7.6% కాగా జీడిపి వృద్ధి 7.8% లభించడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే జీడిపి 8% పెట్టుకుంటే 7.8 సాధించాం, అదే జాతీయ ఆదాయ వృద్ధి 7.6 సాధించాం. 9వ ప్రణాళికలో సాధించిన వృద్ధి కంటే ఇది ఎక్కువ. అంతేకాక ప్రపంచంలో జాగ్రత్త గమనించాలి, 10వ ప్రణాళిక కాలంలో చైనా తర్వాత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంలో 2వ స్థానంలో నిలిచింది 10వ ప్రణాళిక స్థానంలో. జాగ్రత్త గమనించాలి, 10వ ప్రణాళిక కాలంలో, ఆ 10వ ప్రణాళిక నడుస్తున్నటువంటి కాలంలో ఇక్కడ జాతీయ ఆదాయం ఎంత నమోదైంది, మనకి 7.6% వృద్ధి నమోదైంది. అయితే జీడిపి 7.8. అంటే ఏంటి, ఇవి గమనిస్తే ఆ కాలంలో, ఏ కాలంలో, 10వ ప్రణాళిక కాలం ఎంత, 2002 నుంచి 2007, 2002 నుంచి 2007. ఈ 10వ ప్రణాళిక కాలంలో భారతదేశం
భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా అతి వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థల్లో చైనా తర్వాత 2వ స్థానంలో భారతదేశం నిలిచింది ఈ 10వ ప్రణాళిక కాలంలో. నెక్స్ట్ చూద్దాం. 11వ ప్రణాళికలో 9% వృద్ధి సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాము. కానీ సాధించిన జీడిపి వృద్ధి 8% మాత్రమే, ఎన్ఎన్పి వృద్ధి 7.5%. మీరు గమనిస్తే ఇక్కడ జీడిపిలో ప్రణాళిక వారిగా చూసినప్పుడు జీడిపి పరంగా అత్యధిక వృద్ధిని నమోదు చేసుకున్న ప్రణాళిక 11వ ప్రణాళిక, జాతీయ ఆదాయంలో అత్యధిక వృద్ధి నమోదు ప్రణాళిక 10వ ప్రణాళిక. ఇక్కడ బాక్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ 10వ ప్రణాళిక చూడండి. ఇక్కడ జీడిపిలో 7.6 సాధించాం. అదే 11వ ప్రణాళిక జీడిపిలో 7.8. అదేవిధంగా 11వ ప్రణాళిక ఎన్ఎన్పిలో అర్థం గమనించాలి. జీడిపిలో అత్యధిక వృద్ధి సాధించిన ప్రణాళిక 11వ ప్రణాళిక 8. అదేవిధంగా జాతీయ ఆదాయంలో అధిక వృద్ధి సాధించిన ప్రణాళిక 10వ ప్రణాళిక. చాలా స్టార్టింగ్ పాయింట్ ఇది. జీడిపిలో, దాని తర్వాత ఎన్ఎన్పి అంటే జాతీయ ఆదాయం. జీడిపికి ఎన్ఎన్పి మధ్య డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో విదేశీ నికర కారక ఆదాయం కూడా కలిపి ఉంటుంది, ఎన్ఎఫ్ఐ కూడా కలిసి ఉంటుంది. అదే మీరు తెలుసుకోవాలి. మీరు ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు ఏమన్నారు. జీడిపి అంటే కేవలం దేశంలో జరిగిన ఉత్పత్తి మాత్రమే. అయితే జీడిపిలో అత్యధిక వృద్ధి సాధించింది 11వ ప్రణాళిక. అదేవిధంగా జాతీయ ఆదాయం అత్యధిక వృద్ధి సాధించింది 10వ ప్రణాళిక. ఇది టోటల్గా అయిపోయింది. ఇక్కడ ఉన్నాయి చూద్దాం. 11వ ప్రణాళికలో వృద్ధి రేటు లక్ష్యం 8%, వాస్తవంగా సాధించింది ఎన్ఎన్పి వృద్ధి 6.7%. అయినప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువ వృద్ధి సాధిస్తున్నాము. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచ మందగమనం వలన భారత వృద్ధి రేటు 2019-20లో తగ్గినది. చైనా తర్వాత అధిక వృద్ధి నమోదు చేసుకున్న 2వ దేశంగా ఉంది. 2015-16 ఆర్థిక సర్వే ప్రకారం మన దేశంలో ఈ అధిక వృద్ధికి కారణం వినియోగ వ్యయం పెరుగుతాయి. అదేవిధంగా 2011-2012 నూతన ఆదాయ ధరల్లో సమాచారం లభిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీరు ట్రెండ్ గమనించవచ్చు. ఇవన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. జీవీ ఎట్ బేసిక్ ప్రైజు, జీవీ ఎట్ మార్కెట్ ప్రైజు, దాని తర్వాత జాతీయ ఆదాయం ఏ విధంగా ట్రెండ్ ఉందో చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే వృద్ధి రేటు తగ్గుకుంటూ వచ్చింది. ఇక్కడ 2017-18లో 7% ఉంది, 7 పాయింట్లు. 18-19లో 9, 6.9, 19-20లో 5. అంటే రోజు రోజుకి మీరు తగ్గుతుందని మీరు గమనించవచ్చు. జీవీ ఎట్ బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, జీవీ ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి నేను మీకు చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ గమనిస్తే కోవిడ్-19 ప్రభావం వల్ల మన దేశం లాక్డౌన్ విధించడం వల్ల జీడిపి వృద్ధి రేటు 2020-21 గాను తగ్గుతుందని వివిధ సంస్థలు అయితే నివేదిక కల్పించాయి. అదేంటంటే IMF 1.9%, మూడీస్ 2.5%, ప్రపంచ బ్యాంకు -3.2%, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4.0%, అదే గోల్డ్మెన్ సాచ్ 1.4%. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎకనామిక్ సర్వేలో వస్తాయి. రేపు మళ్ళీ ఫిబ్రవరిలో ఎకనామిక్ సర్వే వస్తుంది. ఎకనామిక్ సర్వే కనీసం నేను 10 క్లాసులు చెప్తాను ఎంతో బ్రాడ్గా. ఇది టోటల్గా ప్రణాళిక వృద్ధికి సంబంధించినటువంటి లెసన్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరికైనా గైడెన్స్ ప్రోగ్రాంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ జాయిన్ అవ్వడం ద్వారా జాయిన్ అవ్వచ్చు. మీకు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ స్టడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ సబ్జెక్టులలో మీకైతే గైడెన్స్ అయితే నా నుంచి రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.